అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డీఎస్సీ కార్యక్రమ నియామకాల అక్రమాలు, స్పోర్ట్స్ కోటా అవినీతి, విద్యార్థుల సంక్షేమ పథకాల బకాయిల అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఆందోళన కార్యక్రమాలు ప్రకటించింది. ఈ నెల 6, 7, 8 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీన భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. యువత విద్యార్థులు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 6, 7, 8, 9 జరగబోయే మన పార్టీ అయితే ఆదేశించిందో రిలే చర్చకి ఆ రిలే విజయవంతం కావడానికి మీ అందరి సహకారం, ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యార్థికి యువజన సంఘాలకి మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన శ్రీకాంత్ తన ఆదేశాల అనుసారం ఈరోజు మనకి రౌండ్ టేబుల్ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఇంతవరకు అందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారా, గౌరవ కూర్చోవాలా, రెండోది ఏదో కూర్చోవాలని ప్లాన్ చేద్దాం. అదేవిధంగా ఈ మన ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో, డిఎస్సీ మీద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు కళాశాల యాజమాన్యాలు అయితే ఇబ్బంది పడుతున్నాయి. వెంటనే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థుల్ని, యువకుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నది, ఇది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళవాలా అనే ప్రధానమైన డిమాండ్తో మనం ఈరోజు ఈ దానిపైన మాట్లాడకుండా మొండి వైఖరిని వ్యవహరిస్తున్నాయి. ఈ మొండి వైఖరి